నుంచి 1,00,000 రూపాయల చెక్కు 3 లక్షల విలువ గల సామాన్లు పప్పులు ఉప్పులు బియ్యం అన్నీ కలిసి చంద్రబాబు స్వయంగా ఇవ్వండి అన్నాను. చంద్రబాబుకి స్వయంగా ఇవ్వండి అని చెప్పాను. దుఃఖం వెళ్ళింది, మాకు ఇవ్వమ్మ చెక్ అంటే కాదన్నారు. చంద్రబాబు బాబా పైకి వచ్చి రామను అని కూర్చున్నాడు. కూర్చుని చెక్ కూర్చుని ఆ 2 లక్షల ఖర్చు పక్కన పెట్టండి, ఎవరికి ఇవ్వాలో చెప్తానన్నారు. నాకు ఫోన్ చేశాడు. ఏమిటి బాబు అన్నా, ఏ పీఠాధిపతి పంపలేదు, మీరు మొత్తం క్యాష్తో కలిపి 3 లక్షలు పంపించారు, మీ భక్తులు ఇచ్చారా? మా భక్తులు 1 రూపాయి ఇవ్వలేదురా, ఇదంతా నా 3 కూతుళ్ళు 5 మనవలు వేసుకున్నారు తప్ప ఈ భక్తులు అనేవారు నా పీఠంలోనే వేరు, వాళ్ళు ఎవరు ఇవ్వలేదురా, ఈ డబ్బు కేవలం ఈ 3 లక్షలు కూడా నా కూతుళ్ళు మనవలు ఇచ్చారు అంటే చంద్రబాబు ఆశ్చర్యపడింది. ఏమిటండి అన్ని వేల మంది వస్తారంటే ఇల్లు వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు, నాకు అనవసరం అన్నాను. ఎంత అనేది ఇచ్చాడంటే అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు, ఇన్ని పీఠాలు ఉంటే ఒక్క వెలుగుబాటు పీఠాలు కొత్తగా వాళ్ళు పంపారు. ఆయన వితరణ శక్తి ఏమిటో ఆలోచించుకోండి. అక్కడ భక్తులు కూడా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన ద్వారా మనకు పంపించగలిగితే వాళ్ళు కూడా ముక్తి పొందుతారు అని చెప్పి ఆయన నవ్వుతో చెప్తారు. చెప్పొచ్చేది ఏంటంటే కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టకాలంలోనే మన కష్టాన్ని చూడకుండా పక్కవాడి కష్టాన్ని కూడా గుర్తించండి. పక్కవాడి కష్టాన్ని కూడా గుర్తించగలిగితే మనం ధన్యులం అవుతాం. మనకి 3 తరాల వరకు మన కుటుంబంలో తిండికి వర్తకులు పడుతున్నాం. ఇది మర్చిపోకండి.